నన్ను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నాను. ఒక ప్రసంగికుడు ఆయన ప్రసంగిస్తూ ఉండగా ఒక 500 రూపాయల నోటుని ఆ హాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చూపించి, ఈ 500 రూపాయల నోటు మీకు కావాలా అని అడిగాడు. అందరూ చేతులు ఎత్తి మాకు కావాలి అన్నారు. అప్పుడు ఆ కొత్త 500 రూపాయల నోట్ని చేతితో గట్టిగా నలిపివేశాడు. నలిపివేసిన తర్వాత ఈ 500 రూపాయలు ఇప్పుడు మీకు కావాలా అని అడిగాడు. అడిగితే మాకు కావాలి అన్నాడు. మరలా ప్రసంగికుడు ఆ 500 రూపాయల నోట్ని కింద పడేసి కాలుతో నలిపేసి కాలుతో దాన్ని తొక్కాడు. తొక్కిన తర్వాత అది తీసి ఇప్పుడు మీకు ఈ 500 రూపాయల నోటు కావాలా అని అడిగాడు. అడిగితే అది మాకు కావాలి అన్నాడు. అప్పుడు వెంటనే ఆ ప్రసంగికుడు అన్నాడు, ఈ 500 రూపాయల నోట్ని, కొత్తగా ఉన్న నోట్ని నేను చేతితో నలిపిన మీకు కావాలి అన్నారు. అలాగనే కాలు కిందేసిన బూటుతో తొక్కి దాన్ని అదంతా కూడా డస్ట్గా మట్టిగా అది నల్లగా మారిపోయిన 500 రూపాయలు నా నోటు నాకు కావాలి అన్నారు. కారణం ఏంటంటే అది 500 రూపాయల నోటు, దాని విలువ 500 విలువ మారదు అని ఆ ప్రసంగికుడు వాళ్ళందరితో కూడా చెప్పాడు. నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా మనుషులు నీ జీవితంలో ఎన్ని కష్టాలు నలిపివేయచ్చు. కానీ మనుషులు కాళ్ళ కిందేసి నేను తొక్కేయచ్చు. నేను ఎందుకు పనికిరాను అని నీవే అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు చాలా విలువైన వాడివి. ఆ దేవుని దృష్టిలో మాత్రం నువ్వెంత నలిగిపోయినా, నీవెంత అవమానపరచబడ్డా, ఆ దేవుని దృష్టిలో మాత్రం నీ విలువ తగ్గదు. నీ విలువ ఎంతో గొప్పది అని ఆ ప్రసంగికుడు తన ప్రజలతో చెప్పడం జరిగింది. ఈరోజు అదే విషయం నీతో కూడా దేవుడు చెప్తున్నాడు. కష్టాలలో నీవెంత నలిగిపోయినా, మనుషులు కాళ్ళతో ఎంత తొక్కాలని చూసినా, కొన్ని సమయాల్లో నేను దేనికి పనికిరాను అని నువ్వు అనుకున్నా, నీ విలువ మాత్రం దేవుని దృష్టిలో ఎప్పటికీ అది గొప్పగానే ఉంటుంది. నీ విలువ దేవుని దృష్టిలో ఎప్పటికీ తగ్గదని నువ్వు గుర్తించుకోవని ఈరోజు జీవము కలిగిన దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు అయితివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను అంటాడు. అంటే నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు అయితివి అన్నాడు ఆయన. నీవు నా దృష్టికి ప్రియుడివి అంటే మనుషులు నిన్ను తొక్కివేసిన, కష్టాలు నిన్ను నలిపివేసిన, నేను పనికిరాను అని అనుకున్నా, నువ్వు దేవుని దృష్టిలో మాత్రం నీ విలువ తగ్గదన్న విషయాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని ఈరోజు నా సర్వశక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే జీవము కలిగిన దేవుడు మనతో చెప్తూ ఉంటాడు. నీ విలువ ఎప్పటికీ తగ్గిపోదని ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమని సర్వాధికారి దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున నీవు గనుడు అయితివి అన్నాడు. అంటే నీ విలువను నువ్వు పెంచుకోవాలంటే ఈరోజు దేవుని దృష్టిలో నీవు ప్రియమైన వాడిగా బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు ప్రియమైన వాడిగా దేవుని దృష్టిలో నువ్వు బ్రతకాలి. ఎన్ని పరిస్థితులు ఉన్నా నువ్వు దేవుని దృష్టిలో ప్రియమైన వాడిగా బ్రతికితే ఆ దేవుడు నిన్ను ఘనమైన వాడిగా నియమిస్తాడు. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో ఒక మాటను మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాటని మనం చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథము
హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ ఒక అద్భుతమైన మాటని మనం చూస్తాం. చూడండి, 10వ అధ్యాయం, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. అక్కడ అంటున్నాడు 18వ వచనం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమును గాక, ధైర్యము తెచ్చుకోమని అన్నాడు ఆయన. నీవు బహుప్రియుడివి. దానియేలు అంట దేవుని దృష్టిలో బహుప్రియుడు అంట. దానియేలు, నువ్వు బహుప్రియుడివి అని జీవము కలిగిన దేవుడు ఈ దానియేలు గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇదిగో నువ్వు బహుప్రియుడివి కనుక భయపడకము, నీకు శుభమవును, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. దానియేలుని దేవుడు దర్శనములో ఆ దేవుడు చెప్తున్న మాట, నీవు బహుప్రియుడివి. మనుషుల దృష్టిలో నిన్ను తొక్కాలని చూసినా, మనుషులు నిన్ను నలిపివేసి చంపాలని చూసినా, ఆ దేవుడి దృష్టిలో మాత్రం, నా దృష్టిలో మాత్రం బహుప్రియుడు దానియేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ మనుషులు అని మనం చూసినట్లయితే, ఈ దానియేలుని దేవాతి దేవుడు ఆ బబులోను దేశంలో ఒక బానిసడిగా వచ్చాడు. కానీ దానియేలు మాత్రం ఇజ్రాయెల్ దేశంలో అతడు ఒక రాజవంశీయుడు. రాజవంశంలో పుట్టినవాడు ఎవరో దానియేలు. ఆ తల్లిదండ్రులు, ఆ పితరులు చేసిన ఆ తప్పు వల్ల ఆ రాజు ఆ దేశం మీద దాడి చేసి యవనస్తులను అనేక మందిని చెరపట్టి బబులోను రాజ్యాన్ని తీసుకొచ్చాడు నెబుకద్నెజరు. ఈ బబులోను దేశంలోకి వచ్చినప్పటికీ కూడా బబులోనీయుల మధ్యలో ఒక రాజవంశంలో పుట్టిన దానియేలు యవనస్తుడు ఇక్కడ బానిసడిగా చూస్తున్నారు. ఈ బబులోనులు అందరూ, రాజు, వీళ్ళందరూ కూడా వీళ్ళని బానిస అని ముద్ర వేశాడు. బానిస అని ముద్ర వేసినా, నువ్వు పనికిరావని ముద్ర వేసినా, దేవుని దృష్టిలో మాత్రం రాజవంశీయుడే. తన విలువ మాత్రం తగ్గలేదు. అందుకని ఈ దానియేలుని చాలామంది ఆ తోటి వారందరూ బబులోనీలందరూ కలిసి దానియేలుని ఆ ఉద్యోగం నుంచి తీసివేయాలి, ఎలాగన్నా దానియేలుని చంపేయాలి అని దానియేలును అనుక్షణము ఏదో ఒక లోపము దానియేలులో వెతకాలని చూశారు. రాజు దృష్టిలో ఒక నేరం మోపాలని చూశారు. ఒక నేరం మోపారు, ప్రార్థన చేస్తాను, ఏ లోపం లేదు దానియేలులో. రాజు దగ్గర చెప్పి సింహాల బోన్లో పడేయించారు. అంటే ఆ సింహాల బోన్లో పడేయించారు అంటే అతన్ని కాలుతో తొక్కి, అతను నలగొట్టి, అతన్ని చంపేయాలని ప్రయత్నం చేశారు. కానీ సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే మనం చూస్తాం. ఆ బబులోను దేశంలో జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే చూడండి, ఈ దానియేలు ఒక ఆశ్చర్య రీతిగా ఆ బబులోను సామ్రాజ్యం అంతట్లో కూడా ఈ దానియేలుని బహుగా దేవుడు హెచ్చించాడు. ఆ సింహాల బోలో నుంచి దానియేలుని బయటకు తీసుకుని వచ్చి ఈ దానియేలుని దేవుడు ఒక అద్భుతంగా బబులోను ప్రధాన అందరిలో అతన్ని గొప్పవాడిగా నియమించాడు. ఆ బబులోని ఆ దేశం అంతట్లో అతన్ని ప్రధానుడుగా దేవుడు నియమించాడు. ఈరోజు మనుషుల దృష్టిలో నువ్వు నలిగిపోవచ్చు, కానీ దానియేలుని ఆ మనుషులందరూ కూడా అతను కాళ్ళ కిందేసి తొక్కేద్దాము అనుకున్నాడు. కానీ దేవుడు అతను నలగొట్టే కష్టాల చేత నలిపేద్దాము అనుకున్నాడు. కానీ అతను రాజవంశీయుడు, అతను దేవుడి బిడ్డ. తన విలువ మాత్రం మనుషుల దృష్టిలో అతన్ని తొక్కాలని చూశారు, కానీ దేవుని దృష్టిలో మాత్రం దానియేలు బహుప్రియుడు. కాబట్టి దానియేలు గరుడయ్యాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ చుట్టూ ఎన్ని పరిస్థితులు నిన్ను
నీవే నేను ఎందుకు పనికిరావాలని అనుకున్నా నువ్వు ఎప్పటికీ దేవుని దృష్టిలో విలువ కలిగిన వాడివి, విలువ కలిగిన దానివని గుర్తించి ఆ దేవుడికి ఇష్టుడుగా ప్రియమైన వాడిగా బ్రతకాలని ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు నీతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన వాడిగా బ్రతకాలి. అలా నువ్వు బ్రతకాలి. అలా బ్రతకాలంటే ఏం చేయాలి? దానియేలు అనుదినము దేవునితో ప్రార్థన చేసేవాడు, దేవునిలో ప్రార్థన చేసేవాడు. దానియేలు ఆ బబులోనులో దేశంలో ఉన్న తను అపవిత్రపరచుకోకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దానియేలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు అతను నలిపేసినా, మనుషులు తొక్కాలని చూసినా దానియేలు తన భక్తిని మాత్రం, తన యొక్క విశ్వాసాన్ని మాత్రం దానియేలు విడిచిపెట్టకుండా సింహాల బోన్లో కూడా సింహంలాగా దేవుడి కోసం నిలబడ్డాడు. అందుకే దేవుడు అంటాడు, దానియేలు నీవు బహు ప్రియుడివయ్యా, అందుకే నేను బబులోను సామ్రాజ్యం అంతట్లో కూడా నువ్వు నా రాజవంశీయుడివయ్యా, నా రాజకుమారుడివయ్యా. కానీ బబులోను బానిసడిగా అనొచ్చు, కానీ ఈ బానిసగాని ముద్ర వేసిన వారి మధ్యలోనే బహు గరుడుగా నేను హెచ్చించిపోతున్నానని బానిస అని ముద్ర వేసిన వాళ్ళ మధ్యలోనే దానియేలుని బహు ప్రధానమంత్రుడిగా, బహు గనుడుగా బబులోని దేశంలో దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని దృష్టిలో నువ్వు బహు ప్రియమైన వాడిగా బ్రతుకు, ఘనమైన వాడిగా దేవుడిని హెచ్చిస్తాడు. నీ చుట్టుపక్కల ఎన్ని పరిస్థితులను నలిపేసినా ఆ దేవాతి దేవుడు మనుషులంతా నేను తొక్కాలని చూసినా, నీవే నాకు విలువ లేనివాడని నీవే అనుకున్నా, దేవుడు మాత్రం ఎప్పుడు కూడా నిన్ను గొప్పవాడుగానే చూస్తున్నాడు, విలువ కలిగిన దానికి విలువైన వాడిగా చూస్తున్నాడు. అందుకే నిన్ను దేవుడు అంత ఘనమైన వాడిగా చేయబోతున్నాడు. ఈరోజు ఆ దేవుని దృష్టికి బహుగా ప్రియమైన వాడిగా ఉన్నవాడిని గుర్తించుకొని ఆ ప్రభు కొరకు బ్రతుకు. ఆ దేవుని ఘనమైన వాడిగా నేను హెచ్చించబోతున్నాను. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభా, సర్వాధికారైన మా తండ్రి, కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ప్రభా కష్టాల చేత నలిగిపోతూ, మనుషుల చేత తొక్కబడుతూ, తను తానే నాకు విలువ లేని వాడిని నిందించుకుంటూ ఉంటే, ఈరోజు మీరు చెప్పావు, మనుషుల దృష్టిలో నువ్వు అలా ఉన్నవే, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు ఘనమైన వాడివి, అందుకే నేను ప్రియమైన వాడివి, అందుకే నిన్ను హెచ్చించబోతున్నా చెప్పావు. ఏ బిడ్డ అయితే ప్రభా ఈరోజు అలా అనుకుంటుందో ఆ బిడ్డని ఈరోజు మీరు తండ్రి బలపరచమని, ఘనపరచమని, హెచ్చించమని, ఆ ప్రజలందరి మధ్యలో ఒక గొప్ప విలువైన బిడ్డగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామంలో అడుగుచు